సింధూరారుణ విగ్రహం త్రినయనం మాణిక్యమౌళీస్ఫుర తారానాయక శేఖర స్మితముఖీమాపీనవక్షోరుహాం పాణిభ్యాం అలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతి సౌమ్యాం రక్తఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. పద్మైర్వా తులసీపత్రైః కల్హారైర్వా కదంబకైః చంపకైర్జాజికుసుమైః చంపకైర్జాతికుసుమైః మల్లికాకరవీరకైః ఏతన్నామ సహస్రైస్తు శ్రీచక్రం యోర్చయేత్ సకృత్ తస్య పుణ్యఫలం వక్తుం న జానాతి మహేశ్వరః తస్య పుణ్యఫలం వక్తుం న జానాతి మహేశ్వరః. పద్మైర్వా తులసీపత్రైః. హయగ్రీవుడు అగస్త్యుడికి ఎన్నెన్ని రహస్యాలని బోధిస్తున్నాడో ఆలోచిస్తే చాలా ఆనందం కలుగుతుంది. ఎవరికైనా ఒక వ్యాధి వచ్చిందనుకోండి, ఏం చేస్తారు? వెంటనే ఇంటికి వచ్చిన బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, అనుకూలులు అందరూ కూడా ఇలా చేయవయ్యా, అలా చేయవయ్యా, ఇలా చేస్తే ఫలాని వారికి తగ్గింది, అలా చేస్తే అందరికీ మానింది అని కొన్ని విధానాలని చెప్పరు. అలాగే ఏ హయగ్రీవుడున్నాడో ఆయన అగస్త్యునికి అమ్మవారిని అనుగ్రహపరుచుకునేందుకు అనేక మార్గాల్ని తెలియచేస్తూ వాటిలో ఒక మార్గాన్ని లలితా సహస్రనామాల గురించి తెలియచేస్తున్నాడు. ఎలాగా? పద్మైర్వా తులసీపత్రైః. శ్రీచక్రాన్ని తీసుకో, చక్కగా ఒక ఆసనం మీద పెట్టు. పద్మైర్వా, అన్ని పద్మాలతో స్వయంగా నువ్వు పూజని చేస్తూ ఆలోచించు, చివరి వరకు చేయి. వేటితో చేయాలి? ఏతన్నామ సహస్రైస్తూ. వేరే ఎక్కడికో వెళ్ళకు, ఏ మంత్రాల జోలికో పోకు, ఇంకా పెద్దవైన స్తోత్రాల జోలికి అస్సలు పోవద్దు. నీకు వచ్చింది లలితా సహస్రనామాలు మాత్రమే కదా, చాలు. అవి మాలామహామంత్రంతో సమానం కాబట్టి ఏతన్నామ సహస్రైస్తూ, ఈ లలితా సహస్రనామాల్ని ఒక్కొక్క నామాన్ని చదువుతూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పం చొప్పున నీ దగ్గర ఉన్నటువంటి శ్రీచక్రాన్ని అక్కడ ఆసనం మీద పెట్టి ఒక్కొక్క పుష్పం ఒక్కొక్క నామానికి అలా పూజని చేస్తూ ఉండే అమ్మకి ఎంత ఆనందంగా ఉంటుందో. పద్మైర్వా, పద్మాలతో. తులసీపత్రైః, తులసీ పత్రాలతో చేయి. కల్హారైః, కల్హారం అంటే ఎర్ర తామర పువ్వు అని అర్థం. కల్హారైః వా, అవి దొరకలేదా? కదంబకైః, కదంబ పుష్పాలతో చేయి. అబో అవి కష్టమండి, మంచిదే. మల్లికా, పోనీ మల్లికా పుష్పాలు దొరుకుతాయా? మల్లెలు అబే దొరకవండి. జాజి కుసుమైః, పోనీ సన్నజాజి పూలు దొరుకుతాయా? అవి దొరుకుతాయండి. చంపకైః, పోనీ సంపెంగ పువ్వులు అవి దొరుకుతాయి, మంచిదే. కరవీరకైః, కరవీర పుష్పాలు దొరుకుతాయా? అయ్యో బ్రహ్మాండంగా దొరుకుతాయి. వీటితోటి ఏతన్నామ సహస్రైస్తు, ఇవే పుష్పాలతో ఈ నామ సహస్రాన్ని జాగ్రత్తగా చదువుతూ
ఒక్కొక్క పుష్పాన్ని ఒక్కొక్క నామానికి అర్చన చేస్తూ కానీ శ్రీచక్రం యో అర్చయేత్ సకృత్, శ్రీచక్రాన్ని కానీ సకృత్ ఒక్కసారి యహ అర్చయేత్, ఎవరైతే పూజని చేస్తారో తస్య పుణ్యఫలం వక్తుం, అలా పూజ చేసినటువంటి వ్యక్తి యొక్క పుణ్యఫలాన్ని, అంటే ఈ పూజ చేయడం ద్వారా లభించినటువంటి పుణ్యఫలాన్ని వక్తుం చెప్పడానికి న జానాతి మహేశ్వర, శంకరుడంతటి వాడు కూడా ఇదిగో ఇంత పుణ్యం అని చెప్పలేట. అంతటి పుణ్యఫలాన్ని ఇస్తుంది ఈ పూజ అని. ఇక్కడ రహస్యాన్ని ఆలోచించాలి. పద్మైర్వా, పద్మాలతో కానీ తులసీ పత్రాలతో కానీ అలాగే కలహారాలతో కానీ లేదా కదంబ పుష్పాలతో కానీ అలాగే మల్లిక అంటే మల్లె పువ్వులు, ఇలా వరుసగా ఇన్ని పువ్వులు చెప్పాడు కదా, ఇన్ని పువ్వులతో కలిపి పూజ చేయాలా లేక వాటికి పూజ చేయాలా? మరి సకృతి ఒక్కమారు చేయాలంటున్నాడు కదా. ఇన్ని అనుమానాలుగా ఉన్న ఈ శ్లోకంలో సంపూర్ణమైన అర్థాన్ని స్పష్టంగా వివరించి చెప్పండి అని అనుమానం మీకు వస్తుంది. ఇది హయగ్రీవుడు చెప్పిన శ్లోకం, అగస్త్యుణ్ణి గురించి ఉద్దేశించి చెప్తున్న శ్లోకం కాబట్టి అర్థవంతమైన శ్లోకం, ఏ విధమైనటువంటి ఆందోళనని అపార్థాన్ని కలిగించే శ్లోకం కానే కాదు. అందుకని ఎందుకు ఇన్ని పుష్పాలతో చేయమన్నాడో ఒక క్షణం ఆలోచించాలి మనం. ఇక్కడే ఉంది రహస్యం అంతా. పద్మైర్వా, ఒక రోజున అమ్మవారిని పద్మ పుష్పాలతో అంటే కేవలం పద్మాలతో శ్రీచక్రాన్ని అక్కడ పెట్టుకుని సంపూర్ణంగా సహస్రనామాలని చదువుతూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పాన్ని సమర్పించండి. ఇది మొదటి మాటకి సంబంధించిన అర్థం. ఎందుకని పద్మాలతో పూజించాలి? పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయా దేవి సా మాం పాతు సరస్వతి. సరస్వతికి నమస్కరించేటప్పుడు పిల్లల చేత మనం ఏ శ్లోకాన్ని చదివిస్తాం? పద్మపత్ర విశాలాక్షి, పద్మాల రేకులు ఎలా విశాలంగా ఉంటాయో అలాంటి కళ్ళమ్మా సరస్వతీదేవి నీకున్నవి. పద్మకేసర వర్ణిని, పద్మాల్లో కేసరాలుంటాయే అంటే పుప్పొడికి సంబంధించిన సన్నటి అలాంటి చిన్న 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 కాడలుగా ఉంటుందే, పుప్పొడి కలిపినటువంటి ఆ కాడలు ఏ విధమైనటువంటి చక్కని బంగారపు రంగుల్లో కనిపిస్తూ ఉంటాయో వర్ణిని అట్లాంటి శరీర ఛాయ కలిగిన దానివి. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర వర్ణిని నిత్యం పద్మాలయా దేవి. నువ్వు ఎప్పుడూ పద్మంలోనే హాయిగా కూర్చుంటావు, అటువంటి సరస్వతి నీకు నమస్కారము అని పద్మాన్ని గురించి చెప్తుంది శ్లోకం. కాబట్టి మనం పద్మాలతో లలిత సహస్రనామాలని చదువుతూ ఆ శ్రీచక్రాన్ని పూజ చేస్తున్నాము అంటే శ్రీచక్రంలో ముగ్గురు దాగున్నారు కదా, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురు కదా. ఇక్కడ మనం పద్మాలతో పూజిస్తున్నాము అంటే సరస్వతీ రూపంగా ఆవిడని భావించి పూజిస్తున్నాము అని అర్థం. ఉదాహరణకి మన అబ్బాయికి చదువు కాస్త వెనకబడినా లేక మనకే ఆలోచన కాస్త తక్కువవుతూ ఏదో తడబడుతూ ఉన్నా స్పష్టంగా మన భావాన్ని వ్యక్తీకరించి చెప్పలేకపోతున్నా లేక చదివినది ఏదైనా గుర్తు రాకుండా పోతున్నా మన ఉద్యోగంలో కూడా చేయాల్సినటువంటి బాధ్యతలన్నిటినీ కూడా కాస్త తడబడుతూ మర్చిపోతున్నామనే అభిప్రాయం కలిగిన బుద్ధికి అధిష్టాత్రి అయినటువంటి సరస్వతి మనకి కొద్దిగా దూరంగా ఉందనుకుని భావించుకుని ఆ సరస్వతి కటాక్షం మన మీద కలగాలి. కాబట్టి శ్రీచక్రంలో సరస్వతి కూడా ఒక భాగమే కాబట్టి ఆవిడ్ని పద్మైర్వా
పద్మాలతో పూజించాలి ఈ సహస్రనామాలు చదువుతూ. ఆ పూజ చేసినంతసేపు ఆవిడలో ఉన్నటువంటి సరస్వతిని ఆరాధిస్తున్న అభిప్రాయంతో మనం ఉండాలి. ఎంత గొప్ప ఆలోచన! తెల్లనైన రూపం సరస్వతిది. ఆమె తల మీద పెట్టుకునే కిరీటం కూడా స్వచ్ఛమైనటువంటి తెల్లని కిరీటం. మనం ఈవేళ వెండి మీద బంగారాన్ని అలా పూత పూయడాన్ని చూశాం తప్ప ఏ సరస్వతీదేవి ఉందో ఆవిడ బంగారం మీద తెల్లనైనటువంటి పూత కలిగినటువంటి కిరీటాన్ని పెట్టుకుంటుంది. ఆవిడ బంగారం మీద పూత ఏమిటి ఉంటుంది. ఆ బంగారం మీద చక్కనైనటువంటి పూతని పూయించుకుని తెల్లని తనం సత్వస్వరూపంతో కనిపింపచేయడం కోసం అలా ఏర్పాటు చేసుకుంటుంది. స్వచ్ఛమైనటువంటి ముఖవర్చస్సుతో ఉండి కళ్ళ నిండుగా తేజస్సు అలా ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటే ఆవిడ్ని చూస్తూ ఉంటే చాలు ఏ అనుమానమైనా అలా తొలగిపోతూ ఉంటుంది. వేగంగా వాహనం ప్రయాణిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఇలా వంపొచ్చినటువంటి ఆ మార్గం కాస్త ఈ వాహనం తిరగగానే మళ్ళీ నిలువు మార్గం అయిపోయినట్లుగా వచ్చినటువంటి అనుమానం కాస్త సరస్వతిని చూస్తూ ఉన్నటువంటి క్షణంలో వెంటనే చిక్కుముడి విడిపోయి అర్థం స్పష్టంగా గోచరిస్తుంది. అలాంటి శక్తిని ఇయ్యగలిగిన అమోఘమైన ధీ శక్తి కలిగిన తల్లి సరస్వతి.